ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల నాటి కల విశాఖ రైల్వే జోన్ సాకారం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం విచ్చేస్తున్నారు. ఇందుకోసం విశాఖలో ఆయనకు అట్టహాసంగా స్వాగతం పలికేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు సమాయత్తమయ్యారు. దీంతో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. విశాఖ రైల్వే జోన్ కోసం 2019లో కేంద్రం ప్రకటించిన అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయింపునకు కాలయాపన చేసింది. తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చాక మొడసర్లోవ సమీపాన జీవీఎంసీకి సంబంధించిన 52 ఎకరాల స్థలాన్ని రైల్వే జోనల్ జీఎం కార్యాలయానికి కేటాయించడంతో 105 కోట్లతో చేపట్టనున్న జోనల్ కార్యాలయ పనులకు శంకుస్థాపన చేయడానికి తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేస్తున్నారు. 36 నెలల్లో 11 అంతస్తుల భవన సముదాయం నిర్మించడానికి ప్లాన్ చేశారు. విశాఖ డివిజన్ తో పాటు జోనల్ కార్యాలయం విశాఖలోనే ఉంటుందని అంతా ఆశిస్తున్నారు. 100 ఏళ్ల పైబడ్డ విశాఖ డివిజన్ ఉన్న ఇంతకాలానికి రైల్వే జోన్ రావడం శుభ పరిణామమని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాయగడ డివిజన్ ను ప్రత్యేకంగా తూర్పు కోస్తా రైల్వేలో ఉంచి విశాఖ రైల్వే జోన్ ను దక్షిణ కోస్తాలో ఏర్పాటు చేశారు. విజయవాడ, గుంటూరు, గుంతకల్లుతో విశాఖ రైల్వే జోన్ ఉంటుంది. రాయగడ డివిజన్ వేరు చేయడం వల్ల విశాఖ నుంచి ఢిల్లీ తదితర దేశ నలుమూలల పట్టణాలకు రైళ్ల సదుపాయాలు మరిన్ని పెరుగుతాయి. వందే భారత్లు, దురంతోలు, రాజధాని రైళ్లు, లోకల్ రైళ్లు పెరుగుతాయి. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని జనం సంతోషిస్తున్నారు.